రేవంత్ రెడ్డి విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పూచీకత్తును పోలీస్ స్టేషన్లో సమర్పించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో ఇబ్బందులు తలెత్తాయని రేవంత్ తరపు న్యాయవాదులు అంటున్నారు. బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలున్నాయని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, గుడ్ మార్నింగ్. బెయిల్ ఆర్డర్లో టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి రీజన్ ఏంటి? గౌతమి, నిన్న ఏదైతే న్యాయమూర్తి తన ఆ తీర్పును వెలువరించే సమయంలో ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో అందులో కొంత సాంకేతిక సమస్యలు ఉన్నాయని న్యాయవాదులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ బెయిల్ కు సంబంధించినటువంటి పూచీకత్తులు 5 లక్షల రూపాయలకు సంబంధించిన పూచీకత్తులు సబ్మిట్ చేయాల్సి ఉంది. దీన్ని నేరుగా ఈ హైకోర్టు ద్వారా జైల్లో సబ్మిట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్డర్ కాపీలో ఏసీబీ పిఎస్లో అని రాసింది. అయితే ఏసీబీ కోర్టుకు డైరెక్ట్ గా ఇప్పుడు సంబంధం లేకపోవడంతో వాళ్ళు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ఉదయం 10:30 గంటలకు న్యాయమూర్తి ఎదుట మళ్ళీ ఒకసారి మెమో దాఖలు చేసేందుకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఒక కరెక్షన్ పిటిషన్ వేయబోతున్నారు. ఈ మొత్తం ఆర్డర్ కాపీకి సంబంధించి కరెక్షన్ పిటిషన్ వేయబోతున్నారు. ఆ తర్వాత కరెక్షన్ పిటిషన్ ను మెన్షన్ కూడా చేయబోతున్నారు. 10:30 గంటలకు న్యాయమూర్తి ఈ కరెక్షన్ పిటిషన్ ను మెన్షన్ చేస్తే ఆయన స్వీకరిస్తే మళ్ళీ దానిపై ఆయన మరొక తీర్పు కాపీని వివరించాల్సి ఉంటుంది. దానిలో కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ ఏసీబీ కోర్టుకు ఈ మొత్తం కరెక్షన్ కాపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్లి ఆర్డర్ కాపీ సబ్మిట్ చేసి విడుదలకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ప్రాసెస్ తిరగడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ న్యాయమూర్తి ఈ రోజు మెన్షనింగ్ లో దాన్ని స్వీకరించకుండా ఇతర కేసుల్లో బిజీ ఉంటే మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టుకు బయలుదేరారు. ఉదయం 10:30 గంటల సమయంలో న్యాయమూర్తి రాగానే ముందుగా ఈ మొత్తం విషయాన్ని మెన్షన్ చేయబోతున్నారు. ఒక కరెక్షన్ పిటిషన్ కూడా వేయబోతున్నటువంటి పరిస్థితి. గౌతమ్, సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మేము రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులతో కూడా మాట్లాడడం జరిగింది. మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. న్యాయమూర్తి ఒకవేళ ఇతర ఇష్యూస్ ఇంపార్టెంట్ లేకుంటే మెన్షన్ ను స్వీకరిస్తారు. ముందుగా ఇదే అంశాన్ని స్వీకరించి అందులో కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతోంది. ఒకవేళ ఉదయం మెన్షనింగ్ కరెక్ట్ గా జరిగిపోతే మధ్యాహ్నం కల్లా ఏసీబీ కోర్టులో వర్క్ చేసుకుని సాయంత్రం 4 గంటల సమయంలో రేవంత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఉదయం కోర్టులో ఇతర అంశాలు బిజీగా ఉంటే మాత్రం ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం ఇప్పటికే హైకోర్టుకు చేరుకొని వేగంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రంలోగా రేవంత్ రెడ్డిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు వాళ్ళు పూర్తిగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.